విద్యార్థులందరికీ శుభోదయం. రాబోయే పబ్లిక్ పరీక్షల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆన్లైన్ క్లాసులకి స్వాగతం. ముఖ్యంగా రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ గురించి నేటి ఈ కాలాంశంలో చర్చించబోయే విషయం గురించి చెప్పుకొని తదుపరి క్లాస్లోకి వెళ్దాం. ముఖ్యంగా నేటి కాలాంశం ఏంటంటే, మనది 10th క్లాస్లో కాంపోజిట్ తెలుగు, అంటే తెలుగు జనరల్ తెలుగు, కాంపోజిట్ తెలుగు అని 2 విభాగాలు. దీంట్లో మనది కాంపోజిట్ తెలుగు. ఎందుకంటే ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే, ప్రస్తుతం ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, ఇతరాతరమైనటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, మీకు చేరినటువంటి తెలుగులో జనరల్ తెలుగుకే ఎక్కువ మీ వరకు రావటం, దానివల్ల కొంతమంది విద్యార్థులు నన్ను అడగటం జరిగింది. సార్ మనకి ఎన్ని మార్క్స్ కండి, పేపర్ 1 ఎన్ని మార్క్స్ కండి, పేపర్ 2 ఎన్ని మార్క్స్ కండి అని 2-3 విద్యార్థులు వారు సందేహాలను వ్యక్తపరచడం జరిగింది. అందుకోసం మరలా ఈ విషయాన్ని మీకు తెలిసినప్పటికీ కూడా ఈ విషయాన్ని మరలా మీకు చెప్పడం జరుగుతుంది. మనది జనరల్ తెలుగు కాదు, కాంపోజిట్ తెలుగు. పేపర్ 1 తెలుగు, పేపర్ 2 సంస్కృత్. సో టోటల్గా మనకి 2 పేపర్లో కలిపి తెలుగు సంస్కృత్ కలిపి మనకి 100 మార్కులు అయితే, తెలుగు పేపర్ 1 తెలుగు 70 మార్కులు, పేపర్ 2 సంస్కృత్ 30 మార్క్స్. మళ్ళీ చెప్తున్నానండి, పేపర్ 1 తెలుగు 70 మార్కులు, పేపర్ 2 సంస్కృత్ వచ్చేసరికి 30 మార్కులు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పరిధిలో జనరల్ తెలుగు విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళకి పేపర్ 1 50 మార్కులు తెలుగు, పేపర్ 2 50 మార్కులు తెలుగు ఉంటుంది. ఆ పరంగా మనం కనుక ఫాలో అయినట్లయితే, వాళ్ళని మనం అనుసరించినట్లయితే మనం కొంచెం ఇబ్బందులకు గురవలసి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మనది కాంపోజిట్ తెలుగు. పేపర్ 1 తెలుగు 70 మార్కులు, పేపర్ 2 సంస్కృత్ 30 మార్కులు. రైట్. ఇంక ఈరోజు పేపర్ 1 తెలుగు 70 మార్కులు యొక్క పేపర్ గురించి ఒకసారి, ఆ పేపర్ యొక్క మోడల్ గురించి ఒకసారి చెప్పుకొని, మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, అయినప్పటికీ కూడా ఒకసారి ప్రాథమికంగా బేసిక్గా మనం దాని విషయాన్ని ఒకసారి చర్చించుకుని తదుపరి కాలాంశంలోకి వెళ్దాం. ఈరోజు ముఖ్యమైన కాలాంశం ఏంటంటే, పేపర్ 1 కాంపోజిట్ తెలుగు 70 మార్కుల యొక్క పేపర్ మోడల్ విధానం చెప్పుకుందాం, ఒకసారి పరిచయం చేసుకుందాం. 2, ఏ రోమంలో ఏ ప్రశ్నలు వస్తాయి, ఏ ప్రశ్నలకి ఎన్ని మార్కులు వస్తాయి అనే విషయాల గురించి చర్చించుకుందాం. అదేవిధంగా 3వ అంశం ఏంటంటే, కొంత హోంవర్క్ కూడా ఈ రోజు నుంచి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దీంట్లో మొట్టమొదటిగా మొదటి అంశం ఏంటంటే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో మనం మొదటి అంశం ఏంటంటే, ఎన్ని మార్కులు పేపర్ మోడల్ వచ్చేసరికి 70 మార్కులు మనం చెప్పుకున్నాం తెలుగు. ఈ 70 మార్కులని కూడా మనం 3 విభాగాల కింద విభజించడం జరిగింది. 1 భాషాంశాలు, 2 అవగాహన ప్రతిస్పందన, 3 వ్యక్తీకరణ సృజనాత్మకత. వెరీ గుడ్. 1 భాషాంశాలు, 2వ విభాగం అవగాహన ప్రతిస్పందన, 3వ విభాగం వ్యక్తీకరణ సృజనాత్మకత. ఈ 3 విభాగాల నుంచి మనకి 70 మార్కులు ఉంటాయి. ఈ 3 విభాగాల నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో పేపర్లో మనకి 20 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 20 ప్రశ్నలకి 70 మార్కుల కింద విభజించడం జరిగింది. దీంట్లో భాగంగా మొదట అంశం ఏంటంటే భాషాంశాలు. ఈ భాషాంశాలు ఎన్ని మార్కులు అంటే 12 మార్కులు. ఎన్ని మార్కులు అండి? 12 మార్కులు. ఈ 12 మార్కుల భాషాంశాలని మరలా 3 క్వశ్చన్స్ కింద మనం డివైడ్ చేసుకోవటం జరిగింది. దీంట్లో మొదటిది భాషాంశాలు. 8 మార్కులకు వచ్చేసరికి పూర్తిగా భాషాంశాల మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. అంటే అర్థాలు, నానార్థాలు,
పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, అలాగే సంధి మీద ఒకటి, సమాసం మీద ఒకటి, అలాగే సంక్లిష్ట వాక్యాలు, ఇలాంటి అంశాల మీద మనకి మొదట 8 మార్కులు, మనకి 8 మార్కులు కూడా భాషాంశాల మీద ఉంటాయి. ఆ భాషాంశాలు వచ్చేసరికి ఏ ఆర్డర్లో మనకి క్వశ్చన్స్ వస్తాయనేటువంటిది కూడా ఒకసారి మీకు మళ్ళీ ఆర్డర్లో చెప్తాను. ఈ ఆర్డర్ ఏంటంటే భాషాంశాలు వచ్చేసరికి ఆర్డర్ ఏంటంటే మనకి మొదట 8 మార్కులు. 8 మార్కులు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు ఉంటుంది. ఇది మల్టిపుల్ చాయిస్ కాదు, అతి లఘు ప్రశ్నలు అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద ఉంటాయి. దీనికి ఆప్షన్ ఏ, బి, సి అనేటువంటిది మనకి ఇవ్వటం జరగదు. అది మీరు బాగా గమనించండి. రెండవది, దీంట్లో 8 మార్కులు ఎలా వస్తాయంటే మొదటిది అర్థం, సో మీనింగ్స్, మొదటిది అర్థాలు. రెండవది వ్యుత్పత్తి అర్థాలు. అంటే ఫస్ట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్ మోడల్లో పేపర్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ భాషాంశాల నుంచి ఏంటంటే అర్థాలు, రెండవది వ్యుత్పత్తి అర్థాలు, మూడోది వచ్చేసరికి పర్యాయ పదాలు, నాలుగవది నానార్థాలు, 5 ప్రకృతి వికృతులు, 6 సంధుల నుంచి 1 మార్కే ఉంటుంది. ఆ సంధులు మనకి ఎలా ఏంటనేటువంటిది మరలా సవివరంగా ఉన్నప్పుడు చెప్పుకుందాం. 7వది సమాసం, సో విగ్రహవాక్యం, 8 సంక్లిష్ట వాక్యాలు. ఈ భాషాంశాల నుంచి ఈ 8 మాత్రమే వస్తాయి. ఇంక మిగిలిన ఏవి కూడా మనకి 8 మార్కుల్లో ఇంకా రావు. భాషాంశాలకు సంబంధించి మొదటి 8 మార్కులు ఏంటంటే అర్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, నానార్థాల తర్వాత ప్రకృతి వికృతుల తర్వాత సందుల తర్వాత సమాసాలు, సమాసాల తర్వాత సంక్లిష్ట వాక్యాలు. ఈ 8 మాత్రమే మనకి భాషాంశాల నుంచి ఉంటాయి. ఇక మిగిలినవి ఏవి కూడా ఉండవు. కర్తృ వాక్యాలు, కర్మణీయ వాక్యాలు కానీ ఇలాంటివి ఏవి కూడా మనకి ఉండవు. కేవలం ఇప్పుడు నేను చెప్పినటువంటి 8 ఏవైతే భాషాంశాలు ఉన్నాయో ఆ 8 కూడా ఒక వరుస క్రమంలో మాత్రమే మీకు పబ్లిక్ పేపర్లో, మీకు రేపు పొద్దున్న వచ్చేటువంటి పబ్లిక్ పేపర్లో ఉంటాయి. ఇవి కూడా ఆప్షన్స్ ఉండవు. క్వశ్చన్ ఇస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్స్ రాయటమే. అయితే భాషాంశాలు మనం 12 మార్కులని చెప్పుకున్నాం, 8 మార్కుల కోసం ఇప్పుడు చెప్పుకున్నాం. టోటల్గా భాషాంశాలు 12 మార్కులు అనుకున్నాం మనం. కానీ మొదటి క్వశ్చన్లో 8 మార్కులు చెప్పుకున్నాం. మిగిలిన 4 మార్కులు ఏంటంటే ఆ 4 మార్కులని 2 మార్కుల కింద మళ్ళా 2 క్వశ్చన్స్ కింద విభజించడం జరిగింది. దాంట్లో రెండవ క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్కులు ఏంటంటే ఛందస్సు నుంచి 1 మార్కు, అలంకారం నుంచి 1 మార్కు. భాషాంశాలు మనకి 3 క్వశ్చన్స్ కింద డివైడ్ భాషాంశాలు మొత్తం 12 మార్కులు. 12 మార్కుల భాషాంశాలని 3 క్వశ్చన్స్ కింద విభజించడం జరిగింది, 3 ప్రశ్నల కింద. మొదటి ప్రశ్నలో 8 క్వశ్చన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది, అవి మీకు చెప్పాను. రెండవ ప్రశ్న వచ్చేసరికి ఛందస్సు మీద ఇవ్వటం జరుగుతుంది, ఛందస్సుతో పాటు అలంకారాలు కూడా. అంటే ఛందస్సు మీద 1 మార్కు, అలంకారాల మీద 1 మార్కు. ఇవి ఏ విధంగా వస్తాయి, ఎలాగా ప్రిపేర్ అవ్వాలనేటువంటిది మనం తర్వాత కాలాంశంలో చూసుకుందాం. ఇక మూడవ ప్రశ్న వచ్చేసరికి ఈ భాషాంశాల్లో, వ్యాకరణాంశాల్లో జాతీయాలు, సొంత వాక్యాలు. ఓకే, అంటే భాషాంశాలు 12 మార్కులు మనం ఎలా డివైడ్ చేసుకున్నామండి? 3 క్వశ్చన్స్ కింద డివైడ్ చేశారు. మొదటి ప్రశ్నలో 8 మార్కులు, రెండవ ప్రశ్నలో ఛందస్సు అలంకారాలు 2 మార్కులు, మూడవ ప్రశ్నలో సొంత వాక్యాలు, జాతీయాలు. సో టోటల్గా మనకి మొదటి విభాగంలో 12 మార్కులు. తర్వాత రెండో విభాగం వచ్చేసరికి అవగాహన, ప్రతిస్పందన. రెండో విభాగం వచ్చేసరికి అవగాహన, ప్రతిస్పందన. ఈ అవగాహన, ప్రతిస్పందన నుంచి ఎన్ని మార్కులు అంటే 20 మార్కులు మనకి. ఎన్ని మార్క్స్ అండి? 20 మార్కులు. 20 మార్కులు ఏంటంటే 20 మార్కుల్ని మనం 3 క్వశ్చన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. మరలా ఇక్కడ అవగాహన, ప్రతిస్పందన 20 మార్కుల్ని 3 ప్రశ్నల కింద డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి ప్రశ్న ప్రతి పదార్థాలు. మనకి టెక్స్ట్ బుక్ లో
మనకి పద్య భాగం నుంచి ఉన్నటువంటి స్టార్ గుర్తు ఉన్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్యాల నుంచి ప్రతి పదార్థాలు అడగటం జరుగుతుంది. ఇది 5 మార్కులు. రెండవ ప్రశ్న అపరిచిత పద్యం. రెండవ ప్రశ్న ఏంటంటే అపరిచిత పద్యం. అది కూడా మీకు తెలుసు, సుమతి శతకం నుంచి కానీ వేమన శతకాల నుంచి కానీ చిన్న చిన్న శతకాల్లో ఉన్నటువంటి పద్యాలను తీసుకుని ఆ పద్యాల మీద ఒక 5 ప్రశ్నలు ఇవ్వటం, 5 ప్రశ్నలకి సమాధానాలు రాయటం. సో అవగాహన ప్రతిస్పందనకు వచ్చేసరికి మొదటిది ప్రతిపదార్థాలు 5 మార్కులు, రెండవది అపరిచిత గద్యం 5 మార్కులు, అపరిచిత పద్యం, మూడవది అపరిచిత గద్యం. ఒక కరపత్రం నుంచి కానీ ఒక లేఖ నుంచి కానీ లేకపోతే ఏదో ఒక పారాగ్రాఫ్ నుంచి కానీ ఎక్కడో నుంచి ఒక పారాగ్రాఫ్ తీసుకుని ఒక పారాని తీసుకుని దాని మీద ఒక 5 ప్రశ్నలు ఇవ్వటం. ఆ 5 ప్రశ్నలకి సమాధానాలు మనం ఆ పారా నుంచి చదివి దాని నుంచి సమాధానాలు రాబట్టడం. ఇక్కడికి 15 మార్కులు అయినాయి. ఇక తర్వాత 4వ ప్రశ్న, క్షమించండి, ఆ 20 మార్కులే 4 క్వశ్చన్స్ కింద డివైడ్ చేసుకోవడం జరిగింది. మొదటి ప్రశ్న ఏమో ప్రతిపదార్థాలు, రెండవ ప్రశ్న ఏమో అపరిచిత పద్యం, మూడవ ప్రశ్న ఏమో అపరిచిత గద్యం. 5 మార్కులు, 5 5 5 3 5 15. ఇంకో 5 మార్క్స్ ఏంటంటే ఉపవాచకం నుంచి, నాన్ డీటెయిల్ ఉపవాచకం నుంచి 5 ప్రశ్నలు 5 వాక్యాలు ఇస్తాడు. ఆ 5 వాక్యాలు కూడా అవి ఏ కాండాలకి సంబంధించినవో మనం ఐడెంటిఫై చేసి రాయాలి. అది బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, ఏ కాండ అయితే ఆ కాండని మనం గుర్తించి మనం రాయటం. ఓకే, ఇది అవగాహన ప్రతిస్పందన నుంచి 20 మార్కులు. మళ్ళా ఒకసారి అవగాహన ప్రతిస్పందన 20 మార్కులు, 20 మార్కులని 4 క్వశ్చన్స్ 4 ప్రశ్నల కింద విభజించడం జరిగింది. మొదటి ప్రశ్న దీంట్లో ప్రతిపదార్థాలు 5 మార్కులు, రెండవ ప్రశ్న అపరిచిత పద్యం నుంచి 5 మార్కులు, ఆ మూడవ ప్రశ్న అపరిచిత గద్యం నుంచి 5 మార్కులు, 4 ఉపవాచకం నుంచి 5 మార్కులు. పూర్తిగా 4 5 20 మార్కులు. ఇక్కడికి భాషాంశాలు తదుపరి అవగాహన ప్రతిస్పందన కలిపి 32 మార్కులు మనకి అయినాయి. భాషాంశాలు 12 మార్కులు, 2 అవగాహన ప్రతిస్పందన 20 మార్కులు, 12 ప్లస్ 20 32 మార్కులు అయినాయి. మిగిలినటువంటి 38 మార్క్స్ కూడా ఏంటంటే అవగాహన ప్రతిస్పందన. మిగిలినటువంటి 38 మార్కులు కూడా ఏంటంటే అవగాహన ప్రతిస్పందన. ఈ అవగాహన ప్రతిస్పందనకు వచ్చేసరికి రెండు క్వశ్చన్స్ కింద రెండు విభాగాలు చేయటం జరుగుతుంది. రెండు రకాలుగా. ఒకటి 2 మార్క్ క్వశ్చన్స్, 2 ఎస్ఐ క్వశ్చన్స్, వ్యాసలో ప్రశ్న. ఈ 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 9 ప్రశ్నలు ఇస్తారు మనకి. ఆ 9 ప్రశ్నలకి కూడా మనం సమాధానం రాయాలి. 9 రెళ్ళు 18. ఆ 9 ప్రశ్నలు ఉంటాయి. 9 కూడా 2 మార్క్ ప్రశ్న, 2 మార్క్ క్వశ్చన్స్ అంటే లఘు ప్రశ్నలు, దానికి లఘు సమాధానాలు రాయాలి. అవి మనం 9 ప్రశ్నలు ఉంటాయి. 9 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. 9 రెళ్ళు 18 మార్కులు ఉంటాయి మనకి. అవి దేని నుంచి ఇస్తాడు, ఏ ప్రశ్న దేని నుంచి వస్తుంది అనేటువంటిది మనం తదుపరి కాలాంశంలో చూద్దాం. తర్వాత ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి 20 మార్కులు ఉంటాయి. ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి 20 మార్కులు ఉంటాయి. 20 మార్కులు ఎలా, ఒక్కొక్క ప్రశ్నకి కూడా 5 మార్కులు ఉంటాయి. 4 5 20 మార్కులు. మొదటి ప్రశ్న పద్య భాగం నుంచి, ఒక ప్రశ్న గద్య భాగం నుంచి, ఒక ప్రశ్న కరపత్రాలు వ్యాసాలు లేఖల నుంచి, ఒక ప్రశ్న ఉపవాచకం నుంచి ఉంటాయి అన్నమాట. ఈ 4 ఎస్ఐలు కూడా దేని నుంచి ఉంటాయి అనేటువంటిది మరలా సవివరంగా తర్వాత చూసుకుందాం. అయితే ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి 20 మార్కులు, 4 5 20. 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 9 18. సో 38 ప్లస్ 32 70 మార్కులు. ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వం వారు అధికారికంగా పబ్లిక్ ఎగ్జామ్ కి సంబంధించి ఒక డేటు, ఒక టైం టేబుల్ ఇచ్చిన తర్వాత మీరు రాయవలసినటువంటి తెలుగు పేపర్, కాంపోజిట్ తెలుగు 70 మార్కుల యొక్క మోడల్ పేపర్ ఇది. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ దీంట్లో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక వాట్సాప్ ఉంది కాబట్టి ఆ వాట్సాప్లో కనుక మీకు ఎక్కడైతే అర్థం కాలేదో ఆ విషయాన్ని మీరు దాంట్లో మీరు చెప్పినట్లయితే నేను మీకు మరలా సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.
2 అంశాలైనవి. ఒకటి మోడల్ చెప్పుకున్నాం, రెండవది ఏ ప్రశ్నలో ఏ మార్క్స్ వస్తాయి అనేటువంటిది కూడా చెప్పుకున్నాం. ఇక మూడో అంశం వచ్చేసరికి ఈరోజు ఏం చదవాలి, దేని మీద మనం ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంత చదవాలి, నిన్నటి కాలాంశంలో చెప్పుకున్నట్టుగా చదివేటప్పుడు ముఖ్యంగా మీరు పూర్తిగా మీకు తరగతి క్లాస్ రూమ్స్లో గతంలో మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, మరలా ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది పాఠ్య పుస్తకాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్ని ఎక్కువ చదవండి. టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి ఎక్కువ. దాని పద్య భాగం కావచ్చు, దాంట్లో వ్యాకరణాంశాలు కావచ్చు, భాషాంశాలు కావచ్చు, అవగాహన ప్రతిస్పందన కావచ్చు, ఏదైనా సరే ముందు పాఠ్య పుస్తకాన్ని టెక్స్ట్ బుక్ని బాగా రిఫర్ చేయండి. ఆ తర్వాత క్లాస్ రూమ్స్లో జరిగినటువంటి పాఠ్యాంశాలని వినేటప్పుడు మీరు రాసినటువంటి రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో ఆ రన్నింగ్ నోట్స్ని కూడా మీరు దగ్గర ఉంచుకోండి. 3 క్లాస్ నోట్స్. ఆ క్లాస్ నోట్స్ సంబంధించి మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ని మీరు 3వ పార్ట్ కింద వాడుకోండి. ముందే మీరు మెటీరియల్ మీద డిపెండ్ అవ్వద్దు. పాఠ్య పుస్తకాన్ని ఎక్కువగా చదవండి, తర్వాత రన్నింగ్ నోట్స్ చూసుకోండి, ఆ తర్వాత మెటీరియల్ చూసుకోండి, ఆ తర్వాత మోడల్ పేపర్స్ చూసుకున్నా, లేకపోతే ఇంకా మనకి యూటీఎఫ్ బుక్స్ కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ఆల్ ఇన్ వన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీరు ఆ తదుపరి మీరు చేసుకోవచ్చు. కాబట్టి ముందు ఇలా చదవాలి. కేవలం పాఠ్య పుస్తకాలనే చదవాలి ఎక్కువగా, తర్వాత రన్నింగ్ నోట్స్ని చూసుకోవాలి, తర్వాత వచ్చేసరికి మెటీరియల్ చూసుకోండి, తర్వాత వచ్చేసరికి మోడల్ పేపర్స్ ఏమైనా ఉంటే మోడల్ పేపర్స్ తర్వాత చూసుకోండి. నెక్స్ట్ చదివేటప్పుడు పాయింట్స్ వైజ్గా చదవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. పాయింట్స్ వైజ్గా పారాలా కాకుండా పాయింట్స్ వైజ్గా చదివేటప్పుడు ప్రయత్నం చేయండి. వాటి కోసం మనం 2 మార్క్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ కోసం వివరంగా చెప్పుకునేటప్పుడు చేద్దాం. ఇంకా తర్వాత ఈ రోజు మీ వర్క్ వచ్చేసరికి ఏంటంటే భాషాంశాల్లో మొదటి 5 పాఠ్యాంశాలు అంటే మాతృభావన లెసన్ తీసుకుంటాం. మాతృభావన, అమరావతి, జానపదన జాబు, వెన్నెల, అలాగే శతక మధురిమ, ఈ 5 పాఠ్యాంశాలకు సంబంధించి తర్వాత ఇంకా ఉన్నాయి, అంటే ఇంకా నెమ్మదిగా వెళ్దాం. కాబట్టి ఈ 5 పాఠ్యాంశాలకు సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, పాఠ్య పుస్తకంలో మొదటి 5 పాఠ్యాంశాలు మాతృభావన, అమరావతి, జానపదన జాబు, వెన్నెల, శతక మధురిమ. వీలైతే మా ప్రయత్నం గోరంత దీపాలు కూడా. ఈ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి భాషాంశాలకు సంబంధించి అర్థాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, పర్యాయ పదాలు, సందులు, సమాసాలు, సంక్లిష్ట వాక్యాలు, ప్రకృతి వికృతులు, ఇవన్నీ కూడా మీరు రేపటి కాలాంశానికి చక్కగా కంప్లీట్ చేసుకోవాలి. ఈ చదివేటప్పుడు అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు చదివేటప్పుడు మీకు పెద్దగా సందేహం ఏమి ఉండదు. సందులు, సమాసాలు చదివేటప్పుడు కానీ, సంక్లిష్ట వాక్యాలు చదివేటప్పుడు కానీ, అంటే సంక్లిష్ట వాక్యాలు అంటే మీకు తెలిసిందే, దాంట్లో మనకి ఛేదార్థక వాక్యాలు కావచ్చు, శతార్థక వాక్యాలు కావచ్చు, త్వార్థం కావచ్చు, ఇలాంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆశ్చర్యార్థక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, ఇలాంటి అనుమత్యార్థక వాక్యాలు, ఇలాంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు చదివేటప్పుడు రేపు సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే ఈరోజు మీరు చూడండి. అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వీటి మీద మీకు ఎలాంటి సందేహం ఉండదు. అవి మీరు మామూలుగా చదువుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇవి కాకుండా ప్రకృతి వికృతులు కూడా మీరు చదివేసుకోవచ్చు. కేవలం నేను చెప్పేవి ఏంటంటే సందులు, సమాసాలు, సంక్లిష్ట వాక్యాలు, ఈ మూడు కూడా ఈరోజు మీరు ఈ 5 లెసన్స్ కొంచెం సామర్థ్యం ఉన్నటువంటి టాపర్స్ ఉన్నారు మన దాంట్లో. వీళ్ళు అవసరమైతే ఇంకో 2 లెసన్స్ మా ప్రయత్నం గోరం దీపాల దాకా కూడా వెళ్ళొచ్చు.
ఈ 3 సందుల్లో కానీ సమాసాల్లో కానీ ఈ సంశిష్ట వాక్యాల్లో మీరు చదివేటప్పుడు ఇంకా మీకు డౌట్స్ ఉన్నటువంటివి ఏవైనా ఉన్నట్లయితే అవి మీరు ఈరోజు నాకు నా నెంబర్కి వాట్సాప్లో మీరు తెలియజేసినట్లయితే వాటిని మీద మీకు మరలా రేపు క్లాస్ రూమ్లో ఈ ఆన్లైన్ క్లాస్లో మీకు చక్కగా వివరిస్తాను. అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు కూడా ఈ 5 చదివేయండి. 5 కూడా 6 లెసన్స్ కూడా, ఈ 5 లెసన్స్ చూసేసుకోండి. టాపర్స్ అవసరమైతే 2 లెసన్స్ ఎక్స్ట్రా చదవండి. సందులు సమాసాలు వచ్చేసరికి, అలాగే సంశిష్ట వాక్యాలు వచ్చేసరికి కూడా మ్యాక్సిమం సందుల్లో కూడా మ్యాక్సిమం మీకు కొన్ని డౌట్లు ఉండవు. అంటే తెలుగు సంస్కృత సందులకు వచ్చేసరికి సవర్ణరేఖ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, ఈ సందులకు సంబంధించినంత వరకు మీకు పెద్ద సందేహాలు ఉండకపోవచ్చు. అలాగే తెలుగు సందుల్లో కూడా అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, గసరదవాదేశ సంధి, సరళాదేశ సంధి, ఇలాంటి కొన్ని సందుల్లో కూడా మీకు పెద్ద సందేహాలు ఏముండవు, చక్కగా అర్థమవుతాయి. కానీ విసర్గ సందులు కావచ్చు, పంపవాదేశ సందులు కావచ్చు, రోగాగం సందులు కావచ్చు, ఇలాంటి సందులు ఏమైనా ఉన్నప్పుడు, పడ్వాది సందులు కావచ్చు, ఇలాంటివి మీకు కొంచెం అర్థం కానప్పుడు వాటిని మీరు నాకు ఈ రోజే సాయంకాలం అంటే రాత్రి 12 గంటల వరకు కూడా ఏదో సందర్భంలో మీరు నాకు, సార్ మాకు ఈ సందులు చదువుకునేటప్పుడు, లేకపోతే ఈ సమాసాలు చదివేటప్పుడు, ఈ సంశిష్ట వాక్యాలు చదివేటప్పుడు ఇది డౌట్గా ఉంది, మాకు సరిగ్గా అర్థం కావట్లేదు అనేటువంటి విషయాన్ని నాకు వాట్సాప్ ద్వారా మీరు తెలియజేసినట్లయితే వాటి మీద మీకు రేపటి కాలాంశంలో చక్కగా వివరణిస్తాను. అర్థమైంది కదండి. తర్వాత సందులు మనకి ఎలా అడుగుతాడంటే మీకు తెలుసు, ఒక పదాన్ని ఇచ్చి విడదీయమంటాడు. అంటే సందులు అడిగేటప్పుడు పదం అడగడాడు. మీకు తెలుసు, ఆల్మోస్ట్ మనం కొన్ని పేపర్స్ చూసాం. ఒక 2-3 వాక్యాలతో కూడినటువంటి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేసి దీంట్లో విసర్గ సంధిని గుర్తించండి, లేదా సవర్ణరేఖ సంధి పదాన్ని గుర్తించండి, ఇలా అడగటం జరుగుతుంది. కాబట్టి మన వర్డ్స్ ని ఎక్కువగా ఐడెంటిఫికేషన్ చేయటం చేయాలి. ఒకవేళ వాటి మీద అవగాహన లేకపోయినా కూడా రేపటి కాలాంశంలో మీకు చక్కగా వివరిస్తాను. ఈ రోజు వర్క్ ఏంటంటే మొదటి 5 లెసన్స్ సంబంధించి మాతృభావన, అమరావతి, జానపదుని జాబు, వెన్నెల, శతక మధురం, ఈ 5 పాఠ్యాంశాలకు సంబంధించినంత వరకు ఎన్ని మార్క్స్ అండి? 5 మార్కులు. 5 మార్కులు ఏంటి? అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, ఈ 5 కూడా పూర్తిగా చదవండి. మిగిలిన రిమైనింగ్ 3 మార్క్స్ కూడా చదువుతారు. సందులు చదువుతారు, సమాసాలు చదువుతారు, సంశిష్ట వాక్యాలు చూస్తారు. వాటిలో మీకు డౌట్స్ ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని నేను మీకు చక్కగా వివరిస్తాను. అలాగే ఈ 5 లెసన్స్ సంబంధించి ఛందస్సు అలంకారాలు అనేటువంటివి నేను ప్రత్యేకంగా మీకు ఒక క్లాస్లో చెప్తాను. వాటి మీద మీరు ప్రత్యేకంగా చదవక్కర్లేదు, ఒక 2-3 క్లాసులు చూసుకోవచ్చు. సొంత వాక్యాలు, జాతీయాలు మాత్రం మీరు మామూలుగా చదివే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు నేను ఏవి విషయాలని కూడా వివరణ ఇవ్వలేదు, చదవేటువంటి వర్క్ ఇచ్చాను. ఈ వర్క్ మీద మీరు డౌట్స్ సమాధానాల రూపంలోనే తర్వాత క్లాసులు ఉంటాయి. మీరు ప్రశ్నలు వేయకపోతే తర్వాత క్లాసులు కూడా ప్రశ్నల కిందే ఉంటాయి. కాబట్టి మీరు చక్కగా దీన్ని ఉపయోగించుకుని ఈరోజు కంప్లీట్ చేయండి. మ్యాక్సిమం 12 మార్క్స్ అయిపోయిన తర్వాత వీటి మీద మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి వాట్సాప్ ద్వారా మీకు పంపించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు కూడా అది ఏ రోజన్నా కావచ్చు, ఏ సమయమైనా కావచ్చు, ఏ సమయానికైనా సరే మనం సిద్ధంగా ఉండేటువంటి విధంగా రెడీగా ఉండండి. ప్రతి క్లాస్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. అలాగే అందరూ ఇంట్లోనే ఉండండి, బయట ఎక్కడ తిరగొద్దు. పూర్తిగా ఆరోగ్యం కూడా కాపాడుకోవడం మనకు చాలా కీలకం. కాబట్టి మనకి ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పాటిస్తూ ఆ వ్యాధి వ్యాప్తి లేకుండా, ఆ వ్యాధి నివారణే మన జాగ్రత్తే మందు అనేటువంటి భావంగా తీసుకుని ఉందాం. మరి మిగిలిన కాలాంశాలని రేపటి క్లాస్లో చూద్దాం. ఇక్కడితో దీన్ని ముగిస్తున్నాను. వందే మాతరం. ఇట్లు మీ డ్రీమ్స్ తెలుగు బాబు సార్. థ్యాంక్ యూ సో మచ్.